మనం కనుక గమనిస్తే 2019లోనే ఎప్స్టీన్ చనిపోయారు. ఎప్స్టీన్ చనిపోయేటప్పుడు కూడా ఆయన్ని అరెస్ట్లో ఉండి చనిపోయారనమాట. ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ కూడా చాలామందికి అనుమానాస్పదమే అనమాట. అంటే ఆయన తనకై తను చనిపోయారా, లేదా ఎవరైనా చంపేశారా, అసలు ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ దాదాపు 300 GB పైన ఉందంట. కొంత డేటా అమెరికా యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. వాళ్ళు రిలీజ్ చేసే ఫొటోస్లో డేటాలో కొన్ని ఫొటోస్ రిట్రాక్ట్ చేసి, అంటే చిన్నపిల్లల ఫొటోస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఫొటోస్ అని బ్లర్ చేసి ఆయన్ని ప్రైమ్గా అసలు ఏం జరుగుతుందని చూపించడానికి కొన్ని ఫొటోస్ రిలీజ్ చేస్తున్నారు, కొంత డేటా రిలీజ్ చేస్తున్నారనమాట. అయితే ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనతో అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మైకేల్ జాక్సన్ వరకు. కానీ అందరూ ఆయనతో అసోసియేట్ అయిన అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అర్థం కాదనమాట. దీనిలో ఎంతవరకు అసోసియేట్ అయ్యారు, ఎవరెవరు ఆయన చేసే కార్యకలాపాల్లో వాళ్ళు పాల్గొన్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలామంది అమెరికన్స్ దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఎప్స్టీన్ ఏం చేశాడు, ఆయన చనిపోయాడు, ఆయన చేసిన తప్పులేంటి బయటికి రావాలి, ప్రజలందరికీ తెలియాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారనమాట.